నెల 6న ఎర్రచీర గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని, అక్షయ్ కుమార్ సినిమాలో మా సీన్ కాపీ కొట్టిందని డైరెక్టర్ సుమన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం విశాఖ డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రానికి సంబంధించిన వివరాలు మీడియాకు తెలిపారు. శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర ది బిగినింగ్. మదర్ సెంటిమెంట్, హారర్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న భారీ స్థాయిలో విడుదల కానుంది. క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ఒక కీలక పాత్రలో నటించారన్నారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు సుమన్ బాబు నగరంలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా వచ్చేసేసి ఫిబ్రవరి 6వ తారీఖు నాడు గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి నటీనటులు దగ్గర 23 మంది క్యాస్టింగ్, అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు బేబీ సాయి తేజస్విని మహానటి ఫేమ్ అమ్మాయి చేసింది. ఇంకా మా హీరోయిన్ కారుణ్య చౌదరి అని తెలుగు అమ్మాయి, మన కాకినాడ అమ్మాయి, ఆ అమ్మాయి మెయిన్ లీడ్గా చేసింది. ఇంకా శ్రీరామ్ గారు, కమల్ కామరాజు, అజయ్ గారు, బిగ్ బాస్ భానుశ్రీ గారు, నెక్స్ట్ వచ్చేసి మన జీవా గారు, ఇంకా అయ్యప్ప పి శర్మ గారు కేజీఎఫ్ ఫేమ్, ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, ఇంక వీళ్ళు లేరు వీళ్ళు ఉన్నారని కాదు, 23 మంది క్యాస్టింగ్తో ఈ సినిమా గ్రాండ్ థియేటర్కల్ రిలీజ్ 250+ థియేటర్ల సినిమా రిలీజ్ కానుంది రేపు ఎల్లుండి శుక్రవారం రోజు 6వ తారీఖు నాడు. సో ప్రతి ఒక్కరూ మన విశాఖపట్నం, ఎందుకంటే నాకు విశాఖపట్నంతో నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా లాక్డౌన్ టైంలో కావచ్చు, ఎప్పుడైనా సరే నాకు ఏదైనా ఇక్కడ మూడు బాగాలేకపోయినా ఏదైనా ప్రశాంతం కోసం విజయవాడ 100% విశాఖపట్నమే వస్తాను నేను. ఎందుకంటే నాకు ఆ విశాఖపట్నంలో ప్రెస్ మీట్ చేయాలి, విశాఖపట్నం ప్రేక్షకులకి మా ఎర్రచీర చిత్రాన్ని చూపించాలి, ప్రతి ఒక్కరు కూడా ఎర్రచీర చిత్రాన్ని ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఈ వారంలో మేము కొట్టబోతున్నాం. అంతేకాక రేట్ల విషయానికి వస్తే తక్కువ రేట్లు, అంటే 100 రూపీస్తోనే టికెట్ స్టార్ట్ అవుతుంది. మల్టీప్లెక్స్లో 105 రూపీస్, 120 రూపీస్ వరకు ఫైనల్. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా అందుబాటులో ఉంటుంది ఈ సినిమా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని, మన విశాఖపట్నం వాసులు, ఉత్తరాంధ్ర వాసులందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని, ప్రేక్షకుడికి ఏం కావాలో అది నేను ఇచ్చేసాను ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు కూడా టెక్నీషియన్ విషయానికి వస్తే, ఆర్టిస్ట్ విషయానికి వస్తే అందరూ మంచి క్యాస్టింగ్ అని తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని చూడాలని. సినిమా అంతా హైదరాబాద్లో తీశాను. ప్రతి ఒక్కటి హైదరాబాద్ వదిలిపెట్టి రాలేదు. ఇంకోటి ఏంటంటే ఇందులో 45 మినిట్స్ సీజీ వర్క్ ఉంటుంది మూవీలో. మెయిన్ ప్రధాన కారణం 45 మినిట్స్ సీజీ ఉంటుంది. అది చాలా అలరిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా సీజీనే ఉంటుంది సినిమా. ఇక ఫస్ట్ హాఫ్ వస్తే ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ చాలా హైలైట్గా ఉంటుంది. పాప పాలు తాగడం రీసెంట్గా పెద్ద వైరల్ అవుతుంది. ఎందుకంటే మన సినిమా షాట్ని అక్షయ్ కుమార్ గారి సినిమా భూత్ బంగ్లాలో కాపీ చేయడం జరిగింది. మన సినిమా షాట్ని మన ట్రైలర్ వచ్చిన తర్వాత వాళ్ళ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇదే ఫస్ట్ సినిమా అంటే, ఇదే తొలి సినిమా. మంచి నిర్మాణ విలువలతో చేశాను ఈ ప్రాజెక్ట్ని. ఎర్రచీర ఒక యథార్థ సంఘటన ఆధారంగా జరిగిన సినిమా అండి. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది, ప్లస్ సిటీ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ కూడా నేను చేయడం జరిగింది. అవును, హర్రర్ మదర్ సెంటిమెంట్. షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది సార్? ఏ ప్రాంతాలు జరిగింది? ఇంకో విషయానికి వస్తే మన ఎర్రచీర మూవీలో కాంటెస్ట్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఏంటి అంటే ప్రతి షోకి లక్కీ డిప్ ద్వారా చీరని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఒక 10 మంది ప్రేక్షకులకి. ప్రతి షోలో ఆదివారం నుంచి ఉంటుంది. ఇది శుక్రవారం, శనివారం, ఆదివారం నుంచి ఇది అమల్లో ఉంటుంది. ఇది ఆదివారం రోజు స్పెషల్గా ఉంటుంది. నెక్స్ట్ లేడీస్ కానీ వాళ్ళకి కానీ ప్రతి ఇదిగా ఉంటుంది అనమాట. ఎర్రచీర మీద ఇంత లేట్ అవడానికి బయట చాలా రూమర్స్ ఉన్నాయి, మీరు ఏం సమాధానం చెప్తారు? ఎర్రచీర లేట్ అవడానికి సీజీ వర్కే కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజీ వర్కే. ఎవరికైనా సమాధానం చెప్పే అవకాశం ఒకటి వచ్చింది మీకు? 100% సమాధానం చెప్తా. ఈ వారం విడుదలయ్యే సినిమాల్లో మందే బ్లాక్ బాస్టర్ సినిమా, అది మాత్రం నేను 100% చెప్పగలను. ఈ వారం రిలీజ్ అయ్యే వాటి ట్రైలర్లో, మన ట్రైలర్లో కూడా హర్రర్ అండ్ డివోషనల్ ఎంటర్టైన్ ఫస్ట్ అనౌన్స్ చేసిన సినిమా, మన తర్వాత అంత అనౌన్స్ చేశారు. సో నాకు ఇవన్నీ పెద్ద పోటీ ఏం కాదు. నా సినిమానే వాళ్ళకి పోటీ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నా. సినిమా ఇండస్ట్రీ బాగుంటే అందరం బాగుంటాం. సినిమా ఇండస్ట్రీలో అన్ని సినిమాలు ఆడాలి, మనం ఒకటేనే కాదు అన్నీ ఆడాలి. బట్ నాకెవరు పోటీ కాదు, నేను ఎవరికి పోటీ కాదు. మన కంటెంట్ డిఫరెంట్, సబ్జెక్ట్ డిఫరెంట్, కంప్లీట్గా స్టోరీ కూడా డిఫరెంట్. సో మరి ఎర్రచీర పంపిణీ ఉందా? ఆదివారం నుంచి ఉంటుంది. ఆదివారం నుంచి థియేటర్
రెండు రాష్ట్రాల్లోనే ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో అది మొత్తం మిక్సింగ్ చేసి పెట్టారు. ఈ మూవీని అంటే హర్రర్ తీసుకెళ్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు? ఇది హర్రర్ కంటెంట్, కంప్లీట్గా హర్రర్ కంటెంట్. అలా చూడండి. సినిమా బడ్జెట్ ఎంత? 4 కోట్లైంది, 4 CR అయింది. సార్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో విడుదల చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ రిలీజ్ రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. 250+ థియేటర్స్ రిలీజ్ చేస్తారు. 100 రూపీస్తోనే టికెట్ స్టార్ట్ అవుతుంది. మల్టీప్లెక్స్లో 105 రూపీస్, 120 రూపీస్ వరకు ఫైనల్. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా అందుబాటులో ఉంటుంది ఈ సినిమా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని, మన విశాఖపట్నం వాసులు, ఉత్తరాంధ్ర వాసులు అందరూ ఈ చిత్రాన్ని, ప్రేక్షకుడికి ఏం కావాలో అది నేను ఇచ్చేసాను ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు కూడా టెక్నీషియన్ విషయానికి వస్తే, ఆర్టిస్ట్ విషయానికి వస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సినిమా ఎక్కడ తీశారు సార్? సినిమా ఎక్కడ తీశారు? సినిమా అంతా హైదరాబాద్లో తీశాను. ప్రతి ఒక్కటి హైదరాబాద్ వదిలిపెట్టి రాలేదు. ఇంకోటి ఏంటంటే ఇందులో 45 మినిట్స్ CG వర్క్ ఉంటుంది మూవీలో. మెయిన్ ప్రధాన కారణం 45 మినిట్స్ CG ఉంటుంది. అది చాలా అలరిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా CGనే ఉంటుంది సినిమా. ఫిబ్రవరి 6వ తారీఖుని రిలీజ్ చేస్తున్నాము. ఉత్తరాంధ్ర శ్రీ లక్ష్మీ నరసింహ ఫిల్మ్స్ మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. నేనే రిలీజ్ చేస్తున్నాను. ఈ సినిమా మినిమం 30 సెంటర్లు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ 20 సెంటర్ల దాకా వదిలింది. ఇంకొక 10 సెంటర్లు రిలీజ్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా జనాలు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.